వెల్కమ్ టు ఐబీటీవీ. విశాఖపట్నం ఎన్ఏడి మండలంలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి దాడి రమేష్ ఆధ్వర్యంలో జెండా వందనం జరిగి మండల ఇన్ఛార్జ్ గజపతిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాన్ని కొనియాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. भारत माता की जय। भारत माता की जय। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। फोन माట్లాడతాను. పర్లే కరెక్ట్. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీ గణేష్ గారికి, ఈనాటి ఇక్కడ ముఖ్య అతిథి ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు శ్రీ గజపతిరావు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ టిపి రమేష్ గారికి, పల్లెరెడ్డి శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, గణేష్ గారికి, ఇతర ఇక్కడ కృష్ణారావు గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ 79వ సంవత్సర ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ప్రతి ఏటా మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మనకు ఆనవాయితీ. ఇందులో ఉన్న ముఖ్య కారణం ఎందుకు జరుపుకోవాలి స్వాతంత్ర దినోత్సవాన్ని అంటే దేశభక్తిని మనం పెంపొందించుకోవాలి. ఈ భూమి మీద, ఈ భరతవాదం మీద, ఈ భారతదేశం మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ముఖ్యంగా దీని గురించి ఎందుకన్నా జరుపుకోవాలన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇందులో మనకి ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీ గారు చెప్తున్న విషయం ఏంటంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఈ విధంగా ఎందుకు చెప్తున్నారంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒకరికొకరు గుర్తించుకొని ఒకరికొకరు సహాయపడుతూ మనం ముందుకు సాగాలి. ఈ దేశం మనం ఎంతో కష్టపడి ఎన్నో మంది ప్రాణాలకి త్యాగాలు చేసిన తర్వాత ఈ స్వాతంత్రం మనకు వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చి ఇవాళ మన ఈ భూమి మీద స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నామంటే మనందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. వివేకానంద్ గారు ఆయన చెప్పిన భాషలో మనం చెప్పాలంటే మన దేశం బాగుపడాలి, మన దేశం సస్యశ్యామలంగా ఉండాలి, మన దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మొట్టమొదటిగా మన ఇంటి పక్కవాడు, నా ఇంట్లో వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటుంది అన్న విషయాన్ని ఆయన తెలియపట్టిన దాన్ని పట్టుకొని ఇవాళ మనం ఈ భారతదేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనం ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఒక శపథం ఏంటంటే మన అందరితో పాటు మనతో పాటు మనకున్న ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన కానీ ఇతర యోజనలు ఏవైతే పేదవారి కోసం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఇదన్నింటినీ కూడా అమలుపరుస్తూ మన యొక్క ప్రాంతాన్ని ముందు సంక్షోభం లేకుండా అందరూ సంక్షేమంగా క్షేమంగా ఉండాలి, ముందుకు కొనసాగాలని ఒక ఉద్దేశంతో మనందరూ కూడా ఉండాలని నేను ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను నేర్పించాను ఈనాటి ముఖ్య అతిథి
ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం స్వాతంత్ర దినోత్సవం ఏదో జరుపుకుంటున్నామని కాకుండా మనందరికీ తెలుసు మన స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం రాకముందు కూడా దేశమును ప్రేమించమన్నా అని మనం విన్నాం. దేశమును ప్రేమించమన్నా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క దేశభక్తిని మన పూర్వీకులు మనకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని కూడా మనం చదువుకున్నాం. కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంటంటే మన దేశం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంటే అది ఓరలేని వాళ్ళు కొంతమంది విదేశాలకు వెళ్ళి మన దేశాని కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఏదైతే ఆ మనస్తత్వం ఉందో ఆ మనస్తత్వాన్ని మనందరూ రూపుమాపడానికి ప్రజలందరూ కంకణం కట్టుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ నుంచి ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఒక స్లోగన్ ఆయన ఇస్తారు. ఈ సంవత్సరానికి ఏంటంటే నయా భారత్ అని ఒక స్లోగన్ ఇచ్చారు. అంటే ఏంటంటే ఈ సంవత్సరంలో భారత్ని బాగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందిన దేశంగా చేయాలి అని ఒక పిలుపునిచ్చారు. మనందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు నాయుడు గారు చెప్పినట్టు అనేక స్కీములు మనం తెస్తున్నాం. ఈరోజు ఏంటంటే మనకి ప్రతి నియోజకవర్గంలోనూ 10,000 ఇళ్ల మీద ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది. దానికోసం మన నియోజకవర్గంలో మనకు తెలిసిన వాళ్ళ చేత ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన మనం అమలు చేసేటట్టు మనం ప్రయత్నం చేయాలి. అంతేకాదు ఏదో జెండా ఎగరేసాం కదా అని కాకుండా మనం మళ్ళీ కూడా ఈ దేశం కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం మనం అంకితం కావాలి. ఎందుకంటే మీరు పేపర్లో చదువుంటారు, మీరందరూ విజ్ఞులు. మనం ఇక్కడ ఏదో జెండా ఎగరవేసుకొని మనం ఏదో స్వీట్లు తింటాం, కానీ ఒక 10 రోజుల నుంచి బోర్డర్స్లో మన సైనికులు BSF వాళ్ళు అందరూ కూడా 14వ తారీఖు పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది, 15 మనకు వచ్చింది, ఏ విధమైన కుట్ర చేస్తారో అని అహర్నిశలో మన కోసం పోరాడుతున్నారు. అందుకనే ఈ స్వాతంత్ర దినోత్సవం నేను ఎప్పుడు కూడా లతా మంగేష్కర్ గారు పాడిన ఒక పాటను గుర్తు చేసుకుంటాను. ఏ మేరే వెతన్కి లోగో జర ఆకులో పాని అని ఒక మంచి పాట పాడాను. అంటే మనం ఇక్కడ దీపావళి నాడు పటాసులు పేలుస్తుంటే అక్కడ శత్రువులతో పటాసులు పేలుస్తుంటారు మన సైనికులు. కాబట్టి మనం ఆ సైనికులను కూడా ఈరోజు స్మరించుకుంటూ వారందరూ అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ హాయిగా ఆనందంగా మనం గడుపుతున్నాం. వాళ్ళని కూడా ఇవాళ స్మరించుకుంటూ మరి మనం ఏంటంటే మనం దేశం మాకేం చేసింది అనుకుంటా, దేశం కోసం మనం ఏం చేస్తామని ఒక ఆలోచించుకొని ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనందరూ కూడా ఈ దేశానికి పునరంకితం అవుదామని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన NAD మండల అధ్యక్షుల వారికి, మిగతా నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుసు. జై హింద్, జై భారత్. పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్తర జలధి తరంగ తవ శుభ నామే గాయే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 भारत माता की जय। भारत माता की जय। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम जय बीजेपी जय बीजेपी।